హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విషుతో విశేషాలు. సో ఈ వ్లాగ్ ఏంటంటే నా ఫ్రెండ్, మీకు తెలుసు నా ప్రీవియస్ వీడియోలో ఉండే మార్గన్ స్వాతి పెళ్ళి అన్నమాట. మొన్న రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వెడ్డింగ్ షాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ షాపింగ్. ఎంత టైం పడుతుందో, ఏమవుతుందో, ఏ నైట్ అవుతుందో తెలీదు. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 6:30 ఏమో అవుతుంది. ఇప్పుడు రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి. మేడం ఇప్పుడే మెసేజ్ చేసింది 10 minutesలో అక్కడ ఉంటా అని చెప్పి. సో మనం క్విక్గా రెడీ అయితే వెళ్ళిపోవచ్చు. సో వీఆర్ ఆల్ సెట్ టు గో. మార్నింగే వచ్చింది స్వాతి నా దగ్గరికి. మేబీ వస్తే పెళ్ళి కొడుకు కూడా రావచ్చు అని చెప్పి, వచ్చినా డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అన్నది. ఇట్స్ ఓకే. అన్న ఆల్రెడీ ఎంగేజ్మెంట్లో కొంచెం పరిచయమే కాబట్టి మింగిల్ అయిపోవచ్చు ఈజీగానే. స్వాతి లైఫ్ కూడా బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలి. అండ్ కామెంట్ చేయండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ స్వాతి అని. బ్రైడ్ సారీ గైస్, గ్రూమ్ అన్న రాలే, హ్యాండ్ ఇచ్చింది లాస్ట్ మూమెంట్లో. సో నేను మార్గన్ స్వాతి ఇద్దరమే పోతున్నాం. అమీర్పేట నార్సింగ్కి వెళ్తున్నాం. అమ్మ పోయినాక బ్లాగ్ ఇస్తాం. వల్లీ సిల్క్స్లో శారీ తీసుకున్నాము, వెడ్డింగ్ శారీ. కలెక్షన్ బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉండే. ఫైనలీ పెళ్లి శారీ ఒక్కటే తీసుకున్నాము వల్లీ సిల్క్స్లో. అనుకున్న బడ్జెట్ ఒకటి, అయిన బడ్జెట్ ఒకటి కదా అని ఎవరికి చెప్పుకోలేని బడ్జెట్ మళ్ళీ అది. సాతి కనబడుతున్నావు అని అసలు చీకట్లున్నాం. ఓన్లీ పెళ్లి శారీ ఒక్కటే అయింది, రిసెప్షన్ శారీ కాలేదు. కాస్ట్ అడగండి, కాస్ట్ అమ్మ కాస్ట్ తెలిసి ఇంట్లో నుండి కట్టేసారు. అది వేరే విషయం. అంటే అదొక్కటే నచ్చింది మాకు. అన్ని శారీ చాలా షాప్స్ తిరిగినాం కానీ అదొక్కటే నచ్చింది. కానీ రేపు మళ్ళీ మదీనాకి పోయేది సరిపోయింది. ఇక్కడ మస్తు ఎక్కువ షాపింగ్. కానీ స్వాతికి తిరుగుతా అంటే షాపింగ్ చేస్తా అంటే అల్పి వస్తుంది, నాకు ఊపు వస్తుంది. సో రేపు ఈవినింగ్ రేపు వస్తాడట అన్న, గ్రూమ్ అన్న. అండ్ నెక్స్ట్ డే మదీనాకి వెళ్ళినాం. మదీనాలో రిసెప్షన్ శారీ, ఇంకా వెడ్డింగ్ బ్లౌజ్, ఇంకా వేరే శారీస్ కూడా తీసుకున్నాం. టైం 7:30 అవుతుంది. 7:45 ఈ టైంకి 4:30 పట్టుకొచ్చింది మేడం షాపింగ్. ఈ స్టోర్లో రిసెప్షన్ శారీ తీసుకున్నాం. ఎంత లగేజ్ ఇలా తిరిపోయింది సార్. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? సో టైర్డ్. పెళ్ళి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. దూలో తిరిపోయింది. కాకపోతే అన్నీ వర్తబుల్, అంతేనా? వర్త్. ఇంత తిరిగినందుకైతే వర్త్. ఏమేమైపోయినాయి? రిసెప్షన్ శారీ, వెడ్డింగ్ బ్లౌజ్, బ్యాంగిల్స్, అంతేనా? అంతే. ఇవి ఆల్మోస్ట్ చీరలు వ్రతం కోసమని చీరలు ఆల్ సెట్. ఈరోజు కూడా గ్రూమ్ బ్రో హ్యాండ్ ఇచ్చాడు. ఈరోజు కూడా బిస్కెట్ చేసాడు. ఇద్దరమే పోయినాం, ఇద్దరమే తిరిగి వచ్చినాం. మళ్ళీ గ్రూమ్ బ్రో ఈ వీడియోను చూస్తే ఏం చెప్పలేను. ఇంకా పెళ్ళప్పుడు మాట్లాడతా. బాయ్. నైట్ 10:30 అవుతుంది, అయినా కూడా వేడి తగ్గలేదు. ఈ సమ్మర్ ఏందో కానీ మాకు ఆ లగేజ్ ఇటు పైనుంచి వేడి సరిపోయింది ఇద్దరికి. నెక్స్ట్ డే జ్యువెలరీ కోసం బేగం బజార్ వచ్చినాం. ఇంకా అయిపోయింది బేగం బజార్కి వచ్చి జ్యువెలరీ షాపింగ్ చేసుకున్నాం. అది అమీర్పేటలో మొన్న మదీనాలో తీసుకున్న అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని పైసలు బొక్క పెట్టుకున్నాం ఇక చెప్పొద్దట. ఇట్స్ ఓకే. అన్ని పైసలు బొక్క పెట్టుకొని బేగం బజార్కి వచ్చి షాపింగ్ చేసినాం. అందరు రీల్స్లో చెప్పేది ఫేక్ ఫ్రెండ్స్. 50 రూపాయలకి చైను, 100 రూపాయలకి చైను, అదంతా ఫేక్. అస్సలు మాత్రం రీల్స్లలో చూసినాం. మీరు రావాలి. ఈరోజు స్వాతికి బ్రైడ్ టు బి చేస్తున్నాం. సో నేను బోనా హాయ్ చెప్తున్నానా? ఆశా హాయ్ చెప్పవే.
కనిపించను. ఇప్పుడు డెకరేషన్ అయిపోయింది ఆల్మోస్ట్. చూపిస్తా డెకరేషన్ ఎట్లా చేసినామో. నెక్స్ట్ స్వాతిని తీసుకురావాలి. స్వాతి పక్కన రూమ్లో ఉంది. ఇది భువనాల హాస్టల్ రూమ్. నేను ఆశ భువన కలిసి బ్రైడ్ టు బి సెలబ్రేట్ చేసినాం. దాని తర్వాత స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. కొన్ని వర్క్స్ ఉండే అక్కడ, కొన్ని పెయింటింగ్ వర్క్స్ ఉండే, దానికోసమని వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసినాం. మార్గం స్వాతి వాళ్ళ నానమ్మ హాయ్ చెప్పు నానమ్మ. హాయ్ అని ఇట్లాను హాయ్. నైట్ కొబ్బరి బొండం డెకరేట్ చేసినాము. తర్వాత ఇన్స్టాలో కొన్ని రీల్స్ సేవ్ చేసి పెట్టుకున్నాం అన్నట్టు, పెళ్ళికి రీల్స్ చేద్దాము అని. దానికోసం అని చెప్పి కష్టపడి నేను, స్వాతి వాళ్ళ కజిన్ విన్ను ముగ్గురం కూర్చొని ఇదో పని పెట్టుకున్నాం అన్నట్టు. మాకున్నాయే చాలా వర్క్స్ అప్పటికే, దాంట్లో ఇదో పని పెట్టుకొని కూర్చొని స్టార్ట్ చేసినాం. వీడియోస్ చేయడం తర్వాత నేను ఆశ అడ్డుతెర మీద కుస్తీ పట్టినాం అన్నమాట. మెజర్మెంట్స్ కోసం అది ఈక్వల్ షేప్ రావాలి, కరెక్ట్గా ఉండాలి స్వస్తిక్ అని చెప్పి చాలా కష్టపడి నానా తంటాలు పడి ఫైనల్గా దాన్ని అయితే బాగానే చేసినాము. కానీ పెళ్ళిలో క్యాప్చర్ చేయలేకపోయినా దాన్ని అందరం కూర్చొని కంప్లీట్ చేసినాం. పెయింటింగ్ వేసిన కొబ్బరి బొండంకి నేమ్ రాసి ఇంకా స్టోన్ లేసెస్ అన్నీ అతికించిన. ఆ ముందు పెట్టిన 2 వీడియోస్ చేయడానికి మేము చాలా కష్టాలు పడ్డాము. తర్వాత పెళ్ళికి 2 days ముందు స్వాతితోటి పసుపు దంచడము, తర్వాత గాజులు వేయడము, పెళ్లి గాజులు వేస్తారు కదా, అవన్నీ చేయడం స్టార్ట్ చేసిన. రిచువల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి, మ్యారేజ్ రిచువల్స్. దీని తర్వాతనే స్వాతిని పెళ్లి కూతురు చేయడము, ఇంకా హల్దీ అవన్నీ చేసినాము. అండ్ బై ద వే కోన్ పెట్టింది నేను ఆశ అన్నట్టు. ప్రొఫెషనల్స్గా స్వాతి పెళ్ళిలో అన్ని పనులు నేర్చుకున్నాము, అన్ని ఎట్లా చేయాలో అన్ని మంచిగా నేర్చుకున్నాం అన్నమాట. అండ్ స్వాతిని పెళ్లి కూతుర్ని చేసింది కూడా మేమే, నేను ఆశ తులసియే ముగ్గురం కలిసి స్వాతిని చూసుకున్నాము. అంటే శారీ డ్రేపింగ్ కానీ, మేకప్ కానీ, పెళ్లి కూతుర్ని చేయడం, హెయిర్ స్టైల్ అదంతా మేమే చూసుకున్నాము. స్వాతికి బ్యూటిషియన్ ఖర్చులు తగ్గించేసినాం అన్నమాట. పెళ్ళి ముందు రోజు అంటే మార్నింగ్ పాలపూరకి వేసి తర్వాత నైట్ ఇట్లా కూరల కుండలు పెడతారు కదా, కూరల కుండలు ఇవి తయారు చేసి పెడుతున్నారు అనమాట. దీని తర్వాతనే హల్దీ స్టార్ట్ అయింది. హల్దీ ఈవినింగ్ 4కి అనుకున్న హల్దీ నైట్ 1కి అట్లా స్టార్ట్ అయ్యి ఇంకా 2:30కి ఎండ్ చేసేసినాము. అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా మేము ఫుల్ నిద్రమత్తులో ఉన్నాము. అండ్ స్వాతి కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది. మాకు అయిపోయి మేము పడుకునేసరికి 4 అయిపోయింది. ఎర్లీ మార్నింగే బ్యూటిషియన్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి తన వర్క్ స్టార్ట్ చేసింది. కాకపోతే మళ్ళీ మధ్యలోనే ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి రావాల్సి వచ్చింది. స్వాతి బాసింగాల పూజ, ఐరన్ల పూజ చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫంక్షన్ హాల్కి వెళ్ళింది. మేమందరం కూడా రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయింది. అందుకే నేను అడ్డుతెర రికార్డ్ చేయలేకపోయినా. కాకపోతే ఈ తాళి కట్టడము, ఈ తలంబ్రాలు పోయడము ఇవన్నీ మాత్రం రికార్డ్ చేసిన. నేను అప్పుడు పక్కనే ఉండి ఇవన్నీ చూసిన. స్వాతి పెళ్ళిలో హైలైట్ పార్ట్ ఇదే. అన్న చాలా మొహమాట పడుతున్నాడు ఫోరెడ్ పైన కిస్ పెట్టడానికి. స్వాతి ఏమో వెయిటింగ్ ఈగర్గా ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి అని చెప్పి. అన్నేమో ఎక్స్ట్రీమ్లీ ఇంట్రోవర్ట్, స్వాతి ఏమో ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రోవర్ట్. ఫైనల్లీ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అండ్ ఫైనల్లీ స్వాతి పెళ్ళి అయిపోయింది. వీఆర్ హ్యాపీ, స్వాతి హ్యాపీ, ఎవ్రీవన్ హ్యాపీ. And happy married life both of you. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందల్లో